అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ అనేక తీవ్రమైన కామెంట్లు చేసింది. అవేంటంటే, ఈ ప్రాసిక్యూషన్ అంతా అన్ఫేర్ ప్రాసిక్యూషన్ జరిగింది. కవితమ్మ మీద హైకోర్టులో జరిగిన వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవద్దని చెప్పింది. కవితమ్మ చదువుకుంది, సెలబ్రిటీ, ఒక ముఖ్యమంత్రి గారి కూతురు, ఎమ్మెల్సీ అయినంత మాత్రాన మామూలు స్త్రీకి ఉండాల్సిన హక్కులన్నీ ఆవిడికి ఉండవు అని హైకోర్టు తీర్పు చెప్తే దానిని కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఆమె మహిళ కాకుండా ఎందుకు పోతుంది? అంతే. ఈ కేసులో ఎక్కడ మొదలైంది? మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మొదలుగా నేను కేజ్రీవాల్ని కలిశాను, కవితమ్మ గారు వచ్చి పెట్టుబడి పెడతామన్నారు అని వ్యాఖ్యలతో కేసు మొదలైంది. ఈ కేసు సందర్భంగా తర్వాత ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అప్రూవ్డ్గా మారిపోయి ఆయన మీద ఛార్జ్షీట్ లేదు. కేసు మొదలైంది ఎక్కడ? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద ఛార్జ్షీట్ లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ఈడీ అడ్వకేట్లు ఈ వాష్ హిజ్ హ్యాండ్స్ అన్నారు. అంటే ఆయన చేతులు దులిపేసుకున్నారు అన్నారు. ఎక్యూజ్డ్ని వదిలేయడం, ఛార్జ్షీట్ పెట్టకపోవడం కాకుండా కవితను అరెస్ట్ చేయడం, కవిత మీద ఛార్జ్షీట్ చేయడం. ఈ ఎక్యూజ్డ్ అందరూ ముందుగా ఇచ్చిన వాంగ్మూలం, అంటే అరెస్టుకు ముందు ఇచ్చిన వాంగ్మూలాలన్నిటిలో ఒకటి పరిగణనకు తీసుకోలేదు. వీరందరూ అరెస్ట్ అయిన తర్వాత ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ పరిగణనలోకి తీసుకుని కేసులో అవి పొందుపరిచారు. కవితమ్మ దగ్గర కానీ, కవిత గారి అనుయాయుల దగ్గర నుంచి కానీ ₹1 మనీ రికవరీ జరగలేదు. బుచ్చిబాబు అనే వ్యక్తి దగ్గర మనీ ఉంది, మనీ కలెక్ట్ చేశాడని చెప్పారు కానీ ఈడీ ఆయన్ని నిందితుడుగా ఆయన మీద ఛార్జ్షీట్ వేయలేదు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఒక ఆధారంగా తీసుకున్న కేసు జడ్జిమెంట్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అరెస్టుకు ముందు ఇచ్చే వాంగ్మూలాలు పనికిరావని నేను ఇదివరకు ఒకసారి మాట్లాడాను. అరెస్టుకు ముందు వాంగ్మూలాలు పనికి రావాలి, అరెస్ట్ తర్వాత కూడా వాంగ్మూలాలు పనికి రావాలి. ఈ రెండు ఒకేలా ఉండాలి. ఈ రెండిట్లో తేడా ఉన్నా కూడా కేసు వీగిపోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో ఈడీ చేసిన దొల్లతనాన్ని బయటపడుతున్నాయి. మోస్ట్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందంటే ఢిల్లీ మద్యం కేసు ఇక నిలబడదని మనం అందరం అనుకోవచ్చు. కవితమ్మ అరెస్ట్ అయిన మర్నాడు ఎలక్షన్ డిక్లేర్ అయ్యాయి. ఇదొక సాకుగా కూడా చూపించారు. కవితమ్మని రాజకీయాల నుంచి తొలగించడానికి ప్రయత్నం చేశారా అనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. వాటి మీద సుప్రీంకోర్టు జడ్జిలు ఏమి కామెంట్ చేయలేదు. కానీ ఇది కేసులో భాగంగా చేయాలనుకున్నారు, కానీ కాలేదు. ఇకపోతే సుప్రీంకోర్టు చేసిన
తీవ్ర వ్యాఖ్యలు వల్ల ఢిల్లీ మద్యం కేసు అటకెక్కిపోతుంది అనే మాట నిజం కావచ్చు. వేచి చూడాలి. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.